హే! వెయిట్. పాతకాలం స్టైల్‌లో చేసిన ఈ కర్రీని ఒక్కసారి చూడండి. డెఫినెట్‌గా మీరైతే ఒక సూపర్ యమ్మీ అండ్ టేస్టీ కర్రీని నేర్చేసుకున్నట్టే. అదేంటి అంటారా? అదేనండి జెల్లా ఫిష్ కర్రీ. చాలా మందికి తెలిసే ఉంటది. అండ్ ఇంక ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? మేమైతే ఇక్కడ 250 గ్రామ్స్ దాకా ఫిష్ తీసుకున్నామండి. దానికి ముందుగా లెమన్ ఇంకా పసుపు యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఉల్లిగడ్డ ఇలా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి మెంతులు, ఇంకా జీలకర్ర, ధనియాలు ఇలా వేయించుకొని దాన్ని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా మనం కాల్చి పెట్టుకున్న ఆనియన్ని కూడా కట్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేయడం వల్ల పచ్చివాసన పోయి కర్రీ మంచిగా వస్తుంది. అండ్ అలాగే ధనియా పౌడర్, ఇంకా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా లెమన్ ఇంకా పసుపు యాడ్ చేసి పెట్టుకున్న జెల్లా ఫిష్ కూడా వేసుకొని ఉప్పు ఇంకా మీకు తగినంత కారం వేసుకొని ముక్క విరిగిపోకుండా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. సో ఇక్కడ మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకోండి, వాటర్ వేసుకొని. మేమైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మా టేస్ట్ని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకున్నాము. సో ఒకసారి మూత పెట్టి అది మరిగేటప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా అలాగే మెంతి అండ్ ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి తీసి కన్సిస్టెన్సీ చూసుకోండి, అది దగ్గర పడుతుందా లేదా. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఆయిల్ పైకి వచ్చాక కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జెల్లా ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.